Fine. Alright guys, this is Mac Muscle Monster from your Telugu fitness coach. మన ఫిట్నెస్ జోన్ లో ఈ డే కంటెంట్ వచ్చేసి ఆర్ యు ఫిట్ ఇన్ యువర్ ఫిట్నెస్ జోన్? సో క్వశ్చన్ మార్క్ చేసుకుందాం. మనమందరం ఫిట్ గా ఉన్నామన్న కాన్సెప్ట్ లో ఉన్నామా లేదా? సో దీన్ని ఏ విధంగా ట్రైన్ చేసుకుంటాం, ఏ విధంగా డిజైన్ చేస్తామంటే మన బాడీ వెయిట్ కి తగ్గట్లు మనము వర్కౌట్స్ స్ప్లిట్ తయారు చేసుకోవాలి. సో దానిలో వచ్చేసి నా బాడీ వెయిట్ వచ్చేసి 55 kgs. సో ఈ 55 kgs ని 55 kgs పెట్టుకొని చెస్ట్ ప్రెస్ కొడతాం. అదే 55 kgs పెట్టుకొని వెయిటెడ్ స్క్వాట్స్ కొడతాం. అదే విధంగా 55 పెట్టుకొని డెడ్ లిఫ్ట్ చేస్తాం. దాంతో పాటు బాడీ వెయిట్ పుల్అప్స్. ఇక్కడ పుల్అప్స్ విషయానికి వచ్చేస్తే వెయిట్ వేయకుండా మన బాడీ వెయిట్ నే పుల్ చేస్తాం. సో దీనిలో వచ్చేసి ఏ విధంగా చేస్తామంటే అఫ్ కోర్స్ ఏజ్ ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు వెయిట్ ఎక్కువ ఉంటుంది, అప్పుడేం చేస్తాం. సో దీంతో పాటు ఈ టెస్ట్ లో ఇంకా దీనిలో వచ్చేసి మొబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. సో మన బాడీ వెయిట్ కు మొబిలిటీ టెస్ట్ కూడా అవసరం. సో ఈ మొబిలిటీ టెస్ట్ ఏ విధంగా చేస్తాం, సీటెడ్ వాల్ సిట్ కానీ, లేదంటే స్క్వాట్స్ హోల్డ్ కానీ, లేదంటే ఇంకా ఇది మొబిలిటీ టెస్ట్. సో ఈ విధంగా పెట్టుకొని మన బాడీలో మన బాడీ వెయిట్ కు తగ్గట్టు మనం పుష్ చేయగలుగుతున్నామా లేదా, ఆ యు ఫిట్ అనేది కాన్సెప్ట్. ఈ డే కంటెంట్ వచ్చేసి బాడీ వెయిట్ విత్ యువర్ వర్కౌట్స్. సో లెట్స్ సీ అండ్ వెయిట్. చాలా బాగుంటుంది, ఒకసారి అందరూ ట్రై చేయండి. ఫైన్. ఆల్రైట్, నా వెయిట్ వచ్చేసి 55 kgs. సో ఒకసారి వెయిట్ చూసుకుందాం మనం ఓవరాల్ గా. డన్. 54.90 kgs. 54.90 kgs. ఇదే వెయిట్ పెట్టుకొని మనం వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. మొత్తం వచ్చేసి 8 వర్కౌట్స్ వస్తాయి. సింపుల్ టెస్ట్ అన్నమాట ఇది. మన బాడీ వెయిట్ కి తగ్గట్టు మనం ఒక సింపుల్ టెస్ట్ పెట్టుకుంటున్నాం. లెట్స్ సీ అండ్ వెయిట్. కమ్ ఆన్. రైట్, ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ ప్రెస్. సో వెయిట్ వచ్చేసి 54 kgs. 3 సెట్స్ చేస్తాం. ఫైన్. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బార్ ను కూడా కౌంటింగ్ చేయాలి. మన వెయిట్ కు బార్ ను కూడా కౌంటింగ్ చేస్తాం. సో ఇది వచ్చేసి అన్ని జిమ్లలో ఒలింపిక్స్ బార్స్ ఉంటాయి. అవి వచ్చేసి బేసిక్ గా 19 kgs ప్లస్ ఏ ఉంటుంది, యావరేజ్ గా 20 kgs ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 20 kgs రాడ్ ఉంది, 15 kgs ప్లేట్ ఉంది, 10 kg ఒకటి, 5 kg ఒకటి. ఇప్పుడు ఇంకా 15 kgs ప్లస్ ఒక రాడ్ ఒక 20 kgs వేసుకున్నా నా వెయిట్ ఇంకా రాలేదు కాబట్టి ఒక 2.5 యాడ్ చేస్తున్నాను. 2.5 యాడ్ చేయడం వల్ల నా వెయిట్ కంటే ఎక్కువ అవుతుంది. కానీ ఎక్కువైనా కూడా నేను పుష్ చేయగలను అనుకున్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాను కాబట్టి ఓవరాల్ గా ఇది వచ్చేసి టెస్ట్ గురించే, మన బాడీ టెస్ట్ గురించే కాబట్టి ఓవరాల్ గా వచ్చేసి ఈ టెస్ట్ లో మొత్తం రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 10 కు 10 బై ఐ మీన్ రేటింగ్ నేను ఎంతవరకు పుష్ చేస్తున్నాను అనే దాని మీద రేటింగ్ కిందకి ఇస్తున్నాను కాబట్టి నేను లెవెల్స్ పెంచుకుంటున్నా. నో ప్రాబ్లం. నాకు నేను ఎంతవరకు పుష్ చేస్తాను అనేది తీస్తాను. మాక్సిమం వచ్చేసి నా లెవెల్ కి తగ్గట్లు చెస్ట్ ప్రెస్ వచ్చేసి 8 to 12 reps. ఎందుకంటే నా వెయిట్ చాలా తక్కువ ఉంది కాబట్టి 55 kgs ఉంది కాబట్టి 8 to 12 reps తీస్తున్నాను. మాక్సిమం 8 reps ఫర్ సెట్. అలా 3 sets. ఫైన్. క్లియర్ గా ఆర్చ్ ఇస్తాం, చెస్ట్ ఓపెన్ చేసి ఉంచుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10. Yeah, wow, it's very tough. And second round ఉంది. Fine. Then fine. సో ఫస్ట్ సెట్ అయిపోయింది. సెకండ్ సెట్ లోకి వచ్చినాం. సెకండ్ సెట్ లో కూడా సేమ్ ఉంటుంది, కొంచెం వెయిట్ తక్కువ ఏం లేదు, గట్టిగానే ఉంది. ఫైన్. రైట్, సెకండ్ సెట్. 1 2 3 4 5 6 7 8. Wow, it's fail. రైట్, అవుట్ ఆఫ్ 10 to 6 or 7 గ్రేడింగ్ వస్తుందేమో. సరే, మళ్ళీ ఇంకో సెట్ ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. మన టెస్ట్ లో వచ్చేసి మన ఈ సింపుల్ టెస్ట్ లో వచ్చేసి థర్డ్ రౌండ్. ఫైన్. చెస్ట్ ప్రెస్. 2 3 4 5 6 7 8 9
It's good not just best. Out of 10 to 8, it's fine. వర్కౌట్ లో వచ్చేసి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి డెడ్ లిఫ్ట్, బాడీ వెయిట్ డెడ్ లిఫ్ట్. బాడీ వెయిట్ వచ్చేసి 54 kgs. ఫైన్. ఓవరాల్ వచ్చేసి 55 kgs బాడీ వెయిట్, 54.95 అంటే 55 kgs. ఈ 55 కి 15 to 15 kgs ఉంది, ప్లస్ ఒక 20 kgs రాడ్. ఓవరాల్ వచ్చేసి ఇక్కడికి 50 kgs అయిపోయింది. సో ఇంకా 5 కావాలి. కొంచెం మనం లెవెల్ కొంచెం పెంచుకుంటున్నాం కాబట్టి 5 కాకుండా 10 వేస్తున్నాను డైరెక్ట్. 5 kgs కాకుండా 10 kgs వేసుకుందాం. ఫైన్, ఆల్ రైట్. ఎందుకంటే మనం 10 kgs వేసుకున్నాం. 10 kgs ఎందుకు వేసుకున్నాం అంటే మన లెవెల్స్ ని మనం పుష్ చేస్తున్నాం కాబట్టి 10 kgs వేసుకున్నాం. ఫైన్, ఆల్ రైట్. సో ఇది వచ్చేసి బేసిక్ గా 8 reps to 12 reps రావాలి నా బాడీ వెయిట్ కు. చూద్దాం ఎన్న. సో ఫస్ట్ సెట్ కి 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Fine, all right. Second round. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Oh, fine. Oh, it's very critical, but push my levels. సో ముఖ్యంగా డెడ్ లిఫ్ట్ ఎందుకు చేస్తామంటే డెడ్ లిఫ్ట్ చేయడం వల్ల మనకు ఓవరాల్ బాడీ అనేది స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఇది వచ్చేసి కాంపౌండ్ వర్కౌట్ కిందకి వస్తుంది. హెవీగా బ్రీతింగ్ తీసుకొని లాక్ చేసి పుష్ చేస్తాం. మన ఎండ్యూరెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, విస్ట్ స్ట్రెంత్ పెరుగుతుంది, బాడీ స్ట్రైట్గా స్ట్రక్చర్ ఉంటుంది. సో డెడ్ లిఫ్ట్ ఈజ్ వెరీ గుడ్ అండ్ కాంపౌండింగ్ వర్కౌట్స్. సో దిస్ ఈస్ థర్డ్ సెట్. లాస్ట్ డెడ్ లిఫ్ట్ లో వచ్చేసి లాస్ట్ సెట్. సో చూద్దాం. మాక్సిమం 12 reps రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Right? It's very nice, but very tough. I will clear this. Out of 10 to maximum 8, మీరే రేటింగ్ ఇవ్వాలి దీనికి. ఫైన్, ఆల్ రైట్. మన ఈ సింపుల్ టెస్ట్ లో వచ్చేసి థర్డ్ వేరియేషన్ బాడీ వెయిట్ పుల్అప్స్. సో నా బాడీ వెయిట్ వచ్చేసి 54.95 grams. ఓవరాల్ వచ్చేసి 55 kgs. ఈ 50 యావరేజ్ పుషింగ్ అనేది ఉంటుంది. యావరేజ్ మన బాడీ వెయిట్ కి తగ్గట్టు యావరేజ్ పుషింగ్ ఉంటుంది. ఈ యావరేజ్ పుషింగ్ తీసుకొని ఆఫ్ కోర్స్ నేను 55 kgs ఉన్నా, నా లెవెల్స్ ఏంది 8 reps to 12 reps ఇస్తాం ఒక సెట్ కి. సో దానికంటే ముందు ఒక 60 kgs 70 kgs ఉన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం, మన బాడీ వెయిట్ లెవెల్స్ తగ్గుతాయి. సో దానిలో ఏం చేస్తాం, ఒక 8 to 6 reps, 6 to 8 reps చేస్తాం. లేదు ఇంకా 70 kgs to 90 kgs 80 kgs ఉంటే మాక్సిమం 3 to 5 reps స్ట్రెంత్ ని బట్టి 3 to 5 reps పుల్ చేయొచ్చు. ఈ విధంగా పుల్అప్స్ కాడికి కొంచెం చేంజ్ చేసుకొని పెట్టుకుంటాం. ఫైన్. అండర్ గిప్ కాకుండా న్యూట్రన్ గిప్ పట్టుకున్నాం. ఫైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇట్స్ వెరీ గుడ్. నేను అనుకుంటున్నాను ఇట్స్ వెరీ గుడ్ అని. నా టార్గెట్ ప్రకారం వచ్చేసి 6 to 8 reps రావాలి, కానీ 12 reps వచ్చినాయి. ఇట్స్ వెరీ గుడ్. సెకండ్ సెట్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ సెట్ లో తగ్గొచ్చు. ఫైన్. దెన్ ఆల్ రైట్. సెకండ్ సెట్ చూద్దాం ఎన్ని reps వస్తాయో. మాక్సిమం 8 reps రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7. చూడండి, సెకండ్ సెట్కి వచ్చేసరికి 8 reps అనుకున్నాం. 8 reps కూడా చాలా కష్టంగా వచ్చినాయి. ఫైన్. థర్డ్ రౌండ్ ఉంది, జస్ట్ వెయిట్ అండ్ సీ
పుల్అప్స్ చేయడం వల్ల విస్ట్ స్ట్రెంత్ పెరుగుతుంది, దాంతో పాటు ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, మజిల్ అనేది బ్యాక్ లో వచ్చేసి బెస్ట్ మజిల్ థిక్నెస్ కూడా వస్తుంది. కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. కానీ మనం ఛాలెంజ్ లో ఉన్నాం, టార్గెట్స్ పుష్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ముందుగానే తీసుకుంటున్నాను. దిస్ ఈస్ థర్డ్ రౌండ్. కమ్ ఆన్, ఫైన్. చూద్దాం ఎన్ని వస్తాయో. 1 2 3 4 5 6 7 8. సారీ, అక్కడ ఆపేశాను నేను. సో మ్యాక్సిమం 7 reps మాత్రమే క్లియర్ వచ్చినట్లు. అవుట్ ఆఫ్ 10 to 6 or 7 చూద్దాం. టార్గెట్ దీన్ని కూడా మీరే ఇవ్వండి, రేటింగ్ వచ్చేసి మీరే ఇవ్వాలి. ఫైన్, ఆల్ రైట్, ఫైన్, ఆల్ రైట్. మన బాడీ సింపుల్ టెస్ట్ లో వచ్చేసి 4th ఎక్సర్సైజ్ వెయిటెడ్ స్క్వాట్స్, బాడీ వెయిట్ విత్ వెయిటెడ్ స్క్వాట్స్. మొత్తం వచ్చేసి 55 kgs కావాలి. 55 kgs కంటే కొంచెం ఎక్కువ వేసుకుందాం. చూద్దాం మన లెవెల్స్ ఎంత వరకు ఉందనేది. టార్గెట్ లో ఉంది కాబట్టి మన లెవెల్ని మనం పుష్ చేస్తున్నాం. ఫైన్. సో అటుపక్క అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి 15 kgs ప్లస్ 10 ఎక్స్ట్రా మనం ఒక 10 వేసుకుంటున్నాం. ఓవరాల్ వచ్చేసి రాడ్ ఇంక్లూడింగ్ చేస్తే 70 kgs వస్తుంది. మనకు వచ్చేసి 55 kgs కావాలి. సో కొంచెం ఎక్కువ వేసుకున్నాం, మన లెవెల్స్ ఎంత పుష్ చేస్తున్నాం. ఫైన్. 1 2 3 4 5 6, last 2 7 8 9 10. వెయిటెడ్ స్క్వాట్స్ చాలా టఫ్, ఎందుకంటే కాంపౌండ్ వర్కౌట్స్, బాడీ వెయిట్ని పుష్ చేస్తూ వెయిట్స్ తీయాలి. కాబట్టి ఆల్రెడీ నాకు తెలిసి 7 reps వచ్చి ఉంటాయి క్లియర్గా. చూద్దాం నెక్స్ట్ సెకండ్ సెట్ కింద. సో లెట్స్ సీ అండ్ వెయిట్. సెకండ్ రౌండ్, మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసినాం. మనకంటే వెయిట్ ఎక్కువ ఉంది, 70 kgs ఉంది. చూద్దాం. ఆల్ రైట్, ఎన్ని reps వస్తావు సెకండ్ సెట్లో. 1 2 3 4 5. ఫైన్, ఎనఫ్. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది, లెవెల్స్ కొంచెం డౌన్ అవుతున్నాయి. వెయిటెడ్ స్క్వాట్స్, చెస్ట్ ప్రెస్ అయిపోయింది, డెడ్ లిఫ్ట్ అయిపోయింది, బాడీ వెయిట్ పుల్అప్స్ కూడా అయింది. ఫైన్, లెట్స్ సీ అండ్ వెయిట్. థర్డ్ రౌండ్ ఉంది, 5 reps వచ్చినాయి. నా గ్రేడింగ్ ప్రకారం వచ్చేసి అవుట్ ఆఫ్ ఎంత ఉందో, అండ్ నా ఫాలోవర్స్ అందరూ అండ్ జిమ్ లవర్స్, ఫిట్నెస్ లవర్స్, మీరే నాకు రేటింగ్ ఇవ్వాలి. ఫైన్, ఆల్ రైట్. థర్డ్ రౌండ్ చూద్దాం. సెకండ్ రౌండ్లోనే 5 reps వచ్చినాయి. చూద్దాం, ఈసారి కొంచెం ఎక్కువ తీయడానికి ట్రై చేస్తా, పుష్ చేస్తాను. 1 2 3 4 5 6. No, fine. ఆగిపోయినా. ఫైన్, చాలా కష్టంగా ఉంది. అయినా సరే థర్డ్ రౌండ్ కూడా క్లియర్ చేసిన. అవుట్ ఆఫ్ 10 to రేటింగ్ ఎంతనో మీరే కామెంట్ చేయండి. ఫైన్, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో వచ్చేసి మొబిలిటీ టెస్ట్, వెయిటెడ్ మొబిలిటీ టెస్ట్. 2 or 3 మొబిలిటీ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాం. షోల్డర్ హోల్డర్, వెయిట్ హోల్డ్ ఫస్ట్ చేస్తాం. దాంతోపాటు డీప్ స్క్వాట్స్ హోల్డింగ్ చేస్తాం వెయిటెడ్. దాంతో ఓవర్ హెడ్ లాక్అవుట్ షోల్డర్. సో దీనిలో వచ్చేసి 55 kgs వేసుకుంటున్నాం దీన్ని కూడా. ఫైన్, ఇక్కడికి వచ్చేసి 20 kgs, బార్ వచ్చేసి 20 kgs, అటుపక్క ఇటుపక్క 10, అంటే 20 40 kgs అయింది. ఇంకా 55 kgs కదా మన ఓవరాల్ వెయిట్ వచ్చేసి. ఫైన్, 2.5 కూడా యాడ్ చేస్తున్నాం. బార్ వచ్చేసి మన షోల్డర్ పెడితే తీసుకుంటున్నాం, ఎందుకంటే పుష్ చేయడానికి ఈజీగా ఉండాలి.
సో ఇప్పుడు వచ్చేసి బాడీ వెయిట్ వచ్చేసి 55 కేజీస్కి 55 కేజీస్ తీసుకున్నాం. జస్ట్ ఇది అనేది ఓవర్ హెడర్ హోల్డ్, స్టెబిలిటీ ఓవర్ హెడర్ హోల్డ్. సో ఎన్ని సెకండ్స్ వస్తుందో చూద్దాం. మాక్సిమం ఒక 20 సెకండ్స్ అనుకున్నాను, చూద్దాం ఎంత వస్తుందో. ఫైన్, మై గాడ్, ఫైన్. నో వై, ఫైన్, తగ్గిద్దాం. సో మన బాడీ వెయిట్కి తగ్గట్టు 55 కేజీస్ పుష్ చేయలేకపోతున్నాం. సరే, అయినా సరే ఇంకొంచెం తక్కువ చేసుకొని నాట్ ఫైన్, ఆల్ రైట్. మన బాడీ వెయిట్కు 55 కేజీస్ ట్రై చేసినాం, అయినా సరే అవ్వలేదు. ఇంకొంచెం వెయిట్ తక్కువ చేసాం. 20 కేజీస్ ప్లస్ 20 కేజీస్ 40 కేజీస్ పెట్టుకున్నాము. చూద్దాం ఎంతవరకు హోల్డ్ చేయగలము. నా బాడీ వెయిట్కి తగ్గట్టు మాక్సిమం ఒక 10 సెకండ్స్ అయినా, 10 to 20 సెకండ్స్ చేయాలి. 30 సెకండ్స్ చేయకపోయినా ఫైన్. మనం టైమర్ కూడా తీసుకుంటున్నాం. ఫైన్, ఆల్ రైట్. టైం స్టార్ట్ అయింది ఆల్రెడీ. It's very tough. Just try. No way. టైం వచ్చేసి 50 సెకండ్స్ వచ్చింది. 50 సెకండ్స్ కూడా చాలా కష్టంగా వచ్చింది. ఫైన్, ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్కు కొంచెం వెయిట్ పెట్టి ట్రై చేస్తాను. 5 కేజీస్ పెంచుతున్నాను సెకండ్ రౌండ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిట్నెస్లో వచ్చేసి స్టెబిలిటీ ఎంత ఉంటే మన దగ్గర రిజల్ట్స్ అంటుంటుంది. దీనిలో ఏంటంటే ఓవర్ హెడర్ హోల్డ్ చేయడం వల్ల విస్ట్ స్ట్రెంత్ పెరుగుతుంది మనతో. దాంతోపాటు ఎండ్యూరెన్స్ ఓవరాల్ బాడీ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. హోల్డ్ లాక్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ వెరీ బెస్ట్ అండ్ ఎక్సర్సైజెస్. ట్రై. ఫైన్. సో మనం సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ లో కూడా మళ్ళీ ఒకసారి టైమర్ స్టార్ట్ చేద్దాం. డన్, స్టార్ట్. ఇట్స్ వెరీ టిఫ్. 40 కేజీస్, 50 కేజీస్ ఓవరాల్. 55 కేజీస్ లో 50 కేజీస్. Oh no way. 30 సెకండ్స్. థర్డ్ రౌండ్ ఉంది. ఇంకొంచెం వెయిట్ పెంచి మళ్ళీ ట్రై చేస్తాం. ఫైన్, టైమర్ ఆన్ చేస్తున్నాను. డన్, టైం ఆన్ అయింది. చూద్దాం. 50 కేజీస్. ఫైన్. No way. చాలా కష్టం. ఓవరాల్గా 3 రౌండ్స్ అయితే క్లియర్ చేసినాం. ఇట్ ఈస్ వెరీ టఫ్. మొబిలిటీ హోల్డ్ చేసుకొని పుష్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్. దాని సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మన మొబిలిటీ సింపుల్ టెస్ట్లో వచ్చేసి సెకండ్ వన్ వెయిటెడ్ డీప్ స్క్వాట్స్ హోల్డ్. సో సెకండ్ ఎక్సర్సైజ్. దీనిలో కూడా మన వెయిట్కి తగ్గట్లు మన వెయిట్ను హోల్డ్ చేయలేం. ఐ మీన్ ఓవర్ వెయిట్లో ఉన్నప్పుడు హోల్డ్ చేయలేం కాబట్టి బేసిక్గా మన వెయిట్కి తగ్గట్టు ఒక యావరేజ్ పుషింగ్ ఉంటుందా దాన్ని బట్టి తీసుకుంటున్నాం. నా వెయిట్ వచ్చేసి 55 కేజీస్. ఈ 55 కేజీస్కి ఓవరాల్ 3 సెట్స్లో వచ్చేసి నేను 50 కేజీస్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వెయిట్ వచ్చేసి 55. సో దీనికి వచ్చేసి నేను 20 కేజీస్ రాడు ప్లస్ 10 అంటే ఓవరాల్ వచ్చేసి 30 కేజీస్. ఫస్ట్ రౌండ్లో 30 కేజీస్తో స్టార్ట్ చేస్తున్నాను. డీప్ స్క్వాట్స్ హోల్డ్ ఏ విధంగా చేయాలంటే మనం ఈ విధంగా వెయిట్ అనేది హోల్డ్ చేసుకుంటాం ముందే ఈ విధంగా. దీనిలో స్క్వాట్స్ హోల్డ్ చేయాలి స్టెబిలిటీ కోసం. దీన్ని మనకు టైమర్ పెట్టుకున్నాం. ఫైన్, ఆల్ రైట్. జస్ట్ వెయిట్, నాకు టైం కావాలి. ఇది వచ్చేసి స్టెబిలిటీ స్క్వాట్స్ కిందకి తీసుకుంటాం ఈ విధంగా. టైం స్టార్ట్ అయింది ఆల్రెడీ. చూద్దాం ఎంతసేపు వెయిట్ హోల్డ్ చేయగలము. టచ్ చేయొద్దు. Breathing no. No way. It's very tough. Fine, all right.
ఫస్ట్ రౌండ్ అయితే క్లియర్ అయింది. టైం వచ్చేసి 30 seconds హోల్డ్ చేసాం. సెకండ్ సెట్. సో సెకండ్ సెట్ ఫస్ట్ సెట్లో వచ్చేసి 20 kgs రాడ్ ప్లస్ ఒక 10 kgs చేసినాం. దీనికి కొంచెం ఇంకొక 5 యాడ్ చేస్తున్నాను. సెకండ్ రౌండ్లో చూద్దాం ఎంతసేపు హోల్డ్ చేయగలమో. వెయిటెడ్ డీప్ స్క్వాట్స్ హోల్డ్. సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్గా 10 kgs 20 kgs ప్లస్ 20 kgs 40 kgsకి వచ్చేసింది. మన వెయిట్ వచ్చేసి 55 kgs. ఇంకొక రౌండ్ ఉంది. సో సెకండ్ రౌండ్లో వచ్చేసి ఎంతసేపు వస్తుందో చూద్దాం. No way. No way. Just 20 seconds. It's very tough, but it's very nice workout. ఒకసారి మీ బాడీ లెవెల్స్కి తగ్గట్టు మీరు ఎంతవరకు పుష్ చేయగలం, మీరు ఫిట్గా ఉన్న దాని గురించి కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి ఇట్స్ వెరీ టఫ్. మన లెవెల్స్ని మనం పుష్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ రౌండ్ క్లియర్ చేసినాం. 20 seconds వచ్చింది. థర్డ్ రౌండ్ ఉంది. థర్డ్ రౌండ్కి ఇంకొంచెం వెయిట్ పెంచుకొని ట్రై చేస్తాను. ఫైన్, జస్ట్ వెయిట్ అండ్ సీ. సెకండ్ రౌండ్లో వచ్చేసి 40 kgsతో మనం హోల్డ్ చేసినాం. 20 seconds వచ్చింది. నేను థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. ఓవరాల్ వచ్చేసి 55 kgs కంటే ఎక్కువ ఉంది. 60 kgs ఉంది నా బాడీ వెయిట్ కంటే. జస్ట్ ట్రై. అచ్చా తు నో వే. ఇది వచ్చేసి మొబిలిటీ ఎక్సర్సైజ్. ఇట్స్ వెరీ టఫ్. చూద్దాం టైం చూద్దాం. 24 seconds 20 seconds హోల్డ్ చేసి ఉంటానేమో. ఇట్స్ వెరీ బ్యాడ్ రిజల్ట్స్. ఈ విధంగా వర్కౌట్ ప్లాన్ పెట్టుకున్నాం. దాంతో పాటు ఈ విధంగా చేస్తే మన బాడీ ఫిట్గా ఉందా అనేది కాన్సెప్ట్ కాదు. సో దీంతో పాటు మన బాడీ లోపల ఉన్న పార్ట్స్ కూడా ఫిట్గా ఉండాలి. సో ఆ పార్ట్స్ కూడా ఫిట్గా ఉండాలంటే మనం న్యూట్రిషన్లో మనం మంచి ఫుడ్ తీసుకొని ఉండాలి. నెక్స్ట్ వీక్లో నేను మీకు మంచి బెస్ట్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అందరూ చేయొచ్చు అంటే బేసిక్గా అందరూ చేయొచ్చు అని చెప్పను, కాకపోతే చేయడానికి ట్రై చేయాలి. మన వెయిట్స్ ఏంది, మన లెవెల్స్ ఏంది ఫిట్నెస్లో అనేది ఒక కాన్సెప్ట్ కోసం తీసుకున్నాం కాబట్టి యూ ఆల్సో ట్రై దిస్. మీ బాడీ వెయిట్కి తగ్గట్లు ఏ విధంగా స్ప్లిట్ తయారు చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వెయిట్, మీ ఏజ్ అనేది నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఫైన్. బాడీ వెయిట్ సింపుల్ టెస్ట్లో వచ్చేసి మొబిలిటీ ఎక్సర్సైజ్లో థ్రాడ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ థ్రాడ్ ఎక్సర్సైజ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఒక్కొక్కసారి మన బాడీ వెయిట్కి తగ్గట్టు మనం ఎక్కువ ఉంటాం. 60 kgs 70 kgs 80 kgs. ఈ 80 kgs ఉన్నప్పుడు మనం వెయిట్ వేసుకొని హోల్డ్ చేసి చేయలేము. సో పుష్ చేయలేము. సో దానికి ఏ విధంగా చేయాలంటే హోల్డ్, సిట్, వాల్ సిట్, లేదంటే టో టచ్ స్క్వాట్స్. ఈ విధంగా అంటే ఈ విధంగా ఇలా ఎంతసేపు ఉంటాం అనేది హోల్డ్ చేస్తాం. మన ఈ సింపుల్ బాడీ వెయిట్ టెస్ట్లో వచ్చేసి థర్డ్ రౌండ్లో వచ్చి ఎరోఫిక్ టెస్ట్. ఈ ఎరోఫిక్ టెస్ట్ ఏంటంటే రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లేదంటే రోయింగ్ కానీ చేస్తాం. సో మనం రన్నింగ్ చేయడానికి బయట లేము కాబట్టి రన్నింగ్ ప్లేస్లో ఆర్ స్విమ్మింగ్ ప్లేస్లో రోయింగ్ తీసుకుంటున్నాను. 1 minute నేను ఎంతవరకు పుష్ చేస్తున్నాను అనేది నా లెవెల్స్ నేను పుష్ చేస్తున్నాను. ఫైన్, డన్. టైం స్టార్ట్ చేస్తున్నాను. మన దగ్గర మిషన్ ఉంటే మిషన్ చేయొచ్చు, లేదంటే స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తాం. 10 seconds. Last 3 seconds. సో ఓవరాల్ వచ్చేసి 1 minute క్లియర్. సో నేను వచ్చేసి టైం వచ్చేసి 1 minute 20 seconds చేసినాం. ఈ విధంగా ఎరోఫిక్ వర్కౌట్స్ కూడా చేయొచ్చు. ఇదంతా మన బాడీ వెయిట్కి తగ్గట్టు మన లెవెల్స్ని పుష్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్. సో మీకు రన్నింగ్ ఉంటే బయట రన్నింగ్ తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఎరోఫిక్ వర్కౌట్స్ ఏవైనా పెట్టుకొని ఈ విధంగా మన బాడీ వెయిట్కి తగ్గట్టు మన లెవెల్స్ను పుష్ చేస్తున్నాం. సో వీడియో వచ్చేసి ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఇలాంటి మరిన్ని మంచి ఫిట్నెస్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఫిట్ మాన్స్టర్ క్లబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.